అందరికీ నమస్కారం. ఇలా మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. నమస్కారం మణికంఠ, హ్యాపీ బర్త్డే టు యూ. గురుగారు, కొత్త సంవత్సరం ఆ రాసుల వారికి ఏ రాసుల వారికి ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చెప్పి యాంగ్జైటీ ఉంటుంది చాలామందికి. మరి 2025లో మకర రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? ప్లస్ మైనస్ లైన్ మరి ఎలా ఉండబోతుంది 2025 మకర రాశి వారికి? ముందుగా మన ప్రేక్షకులకి, నీకు అందరికీ కూడా నూతన సంవత్సరం 2025 శుభాకాంక్షలు. నీకు స్పెషల్గా బర్త్డే శుభాకాంక్షలు. అయితే ఈ మకర రాశికి మనకి 2025లో జెండా పాతేంగే. మహేష్ బాబు ఎలాగైతే మా బిజినెస్ మ్యాన్ సినిమాలో చేస్తారో అలా పాతేస్తారు వీళ్ళు. 2025 సంవత్సరంలో మరి ఏలినాటి శని మార్చి 29వ తేదీ తర్వాత 2025లో వెళ్ళిపోతుంది. పిల్లలు లేని వాళ్ళందరికీ పిల్లల్ని ఇచ్చేశాడు, ఇల్లు లేని వాళ్ళందరికీ ఇల్లులు ఇచ్చేశాడు, స్థలాలు లేని వాళ్ళందరికీ స్థలాలు ఇచ్చేశాడు. ఇంకా మిగతా బ్యాచ్ ఎవరైతే మిగిలిపోయారో వాళ్ళందరికీ కూడా రేవంత్ రెడ్డి గారు మరి వీళ్ళందరూ ఎలాగైతే ఆపారో ఇస్తామని, అలా వాళ్ళకి నెక్స్ట్ బ్యాచ్ లాగా వచ్చేస్తాయి, పక్కా వస్తాయి, అందులో డౌట్ లేదు. లేకపోతే గురువు 5వ ఇంట్లోకి వచ్చి శుభాలు అనుభవించారు వీళ్ళు. తర్వాత ఈ మామగారుల దగ్గర మామగారులకు అప్పిచ్చినవి ఉంటాయి చేసావా, ఆ డబ్బులు మాత్రం ఇంకా రావన్నమాట వీళ్ళకి. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి కదా, ఆ గొడవలు పరిష్కారం అవుతాయి కొంతమందికి. అలాగే ఈ ఉపాధి విషయమై వీళ్ళకి ఏమాత్రం డోకా లేదు. తర్వాత ఇన్కమ్స్ బాగుంటాయి, ఆదాయ వ్యయాలు బాగా. ఏ రంగాల్లో పెట్టుబడి పెడితే బాగా కలిసి వస్తుంది అంటారు మకర రాశి వారికి 2025లో? 2025 సంవత్సరంలో మనకి కరెంటు షాపులు, ఎలక్ట్రికల్ షాప్స్, ఎలక్ట్రానిక్స్ సేల్స్ అండ్ సర్వీసెస్ షాప్స్, తర్వాత ఫ్లూయిడ్స్, లిక్విడ్స్, సాఫ్ట్వేర్ రంగాలు, ఈ బిజినెస్లు బాగుంటాయి. అయితే బట్టల షాపులు, ఆ తర్వాత కిరాణా షాపులు, ఇలాంటివి మాత్రం కొంచెం డౌన్లో ఉంటాయి. తర్వాత ఈ యొక్క మకర రాశి వారికి రాహువు భాగ్యస్థితిలోకి వచ్చి అనేకమైనటువంటి లాభాలు చేస్తాడు. మెస్మరిజం పవర్ పెరిగిపోద్ది వీళ్ళకి. ఈ విధంగా మకర రాశి వాళ్ళు, మహిళలంతా కూడా ఒక చాలా డిసిప్లిన్డ్ మహిళలు వీళ్ళు. ఎనీ మకర రాశి వాళ్ళు మగాళ్ళ దగ్గరికి వచ్చేసరికి మకర రాశి ముసలోళ్ళు ఉంటారు కదా, వయసు పెద్ద అయిన వాళ్ళు, వీళ్ళు మనవరాలకి విడాకులు ఇప్పించేస్తారు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళేదో సరదాగా మనవరాలు కొత్తగా పెళ్ళైనాడు జోకులు వేసుకుంటే వీళ్ళు ఇంటర్ఫీర్ అయిపోతారు. ఇంటర్ఫీర్ అయిపోయి కేసులు పెట్టిచ్చేస్తారు. సో ఇదొక్కటే మైనస్ పాయింట్. అంటే కేసులు అంటే సరదా అనమాట మకర రాశి వాళ్ళకి. దానివల్ల ఇదొక్కటే విషయం కనుక జాగ్రత్తగా చూసుకుంటే సరిపోద్ది. ఆరోగ్యపరంగా ఎలా ఉండబోతుంది గురుగారు 2025లో? ఆరోగ్యపరంగా 60 సంవత్సరాలు వచ్చేసినటువంటి అందరికి కూడా నీరసం అనేది ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు తగ్గుద్ది అనమాట. ఏలినాటి శనిలో చాలా మానసిక ఆందోళనలు, వ్యాపారం లేదనుకుంటారు, వ్యాపారం వస్తుంది, వ్యాపారంలో డబ్బులు వస్తాయి, మరి నీరసం వస్తుంది కదా, అలాగే ఆరోగ్యం మీద ఎఫెక్ట్. స్థలాలన్నీ కూడా దురాశకి వెళ్ళిపోయి ఎక్కువ కొనేశారు. బిల్డింగ్ లేదో ఒక చోట కొనకుండా 2-3 చోట్ల కన్స్ట్రక్షన్స్ ఒప్పేసుకున్నారు. మరి అవన్నీ కట్టేటప్పుడు డబ్బులు, రొటేషను, ఇవన్నీ టెన్షన్లు, ఇవన్నీ వీటి వల్ల బీపీలు, షుగర్లు వచ్చేసినాయి. సో ఈ రకంగా వచ్చేసినటువంటి వీళ్ళకి, ఈ మకర రాశి వాళ్ళందరికీ కూడా ఓవర్ యాంగ్జైటీ అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. కాళ్ళ నొప్పులు వస్తాయి. సో ఈ విధంగా ఈ ఆరోగ్య పరిస్థితుల్లో జనరల్ హెల్త్కి ఏం కాదు, బట్ కొంచెం ఈ బోన్స్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ ఇలాంటివి రావడానికి అవకాశాలు ఉంటాయి. అనుకోని ప్రయాణాలు కావచ్చు, విదేశాలకు వెళ్ళాలనుకుంటారు, అటువంటి వారి పరిస్థితి ఎలా ఉండబోతుంది గురుగారు? వెళ్తారు. మొగుడు పిల్లలందరూ కూడా మరి మకర రాశి వాళ్ళు కొంచెం డిఫరెంట్ ఊర్లో ఉన్నారు. సపోజ్ భార్యలు ప్రిన్సిపల్స్గా పనిచేసే వాళ్ళు ఉన్నారు, భర్తలు వేరే చోట ఢిల్లీలో ఉన్న వాళ్ళు ఉన్నారు, ఇక్కడ హైదరాబాద్లో భార్యలు మంచి సెంట్రల్ గవర్నమెంట్ జాబుల్లో ఉన్నటువంటి వాళ్ళు, వేరే ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. మనం కొన్ని జంటలను అబ్జర్వ్ చేస్తే మకర రాశి వాళ్ళంతా కూడా డిఫరెంట్గానే, డిస్టెంట్గానే ఉన్నారు, వేరే ఇళ్లల్లోనే ఉన్నారు. కాబట్టి భార్యాభర్తల మధ్య అనురాగము ఇవన్నీ కూడా పెరుగుతాయి. కొంచెం ఈ ఏలినాటి శని ప్రభావంలో మాటలకి పెరిగినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు తగ్గుతాయి అన్నమాట ఇప్పుడు పట్టుదలలు. సో ఇండివిజువల్గా స్టార్ట్ చేసినటువంటి బిజినెస్లన్నీ కూడా క్లిక్ అయ్యి ఆరోగ్యపరంగా ఆనందంగా అయ్యి మనస్తత్వం అంతా కూడా మంచిగా అయ్యి ఉంటాయి.
అండ్ మకర రాశి వారి తల్లిదండ్రులను మేము చూసుకోవాలి, ముసలి వాళ్ళని మేము చూసుకోవాలా వీళ్ళని అనేటటువంటి ఆలోచన వీళ్ళకి కొత్తగా వస్తుందన్నమాట. అలాగే శుభకార్యాలు జరగడానికి ఏదైనా ఆస్కారం కనిపిస్తుందా గురుగారు? పెళ్ళిళ్ళు కావచ్చు, గృహప్రవేశాలు కావచ్చు, ఇలాంటివన్నీ కూడా శుభకార్యాలు చేస్తారు వీళ్ళు. మకర రాశి వాళ్ళకి స్పెషల్ ఏంటంటే వీళ్ళ పిల్లలకి శుభకార్యాలు చేసుకోకుండా వీళ్ళ చుట్టాలు మిగతా వాళ్ళ పిల్లలకి చేస్తారు శుభకార్యాలు, ఎక్కువ ప్రిఫరెన్స్. అది నమ్మబుల్గా ఉండదు కదా. మా ఇంట్లోనే ఉన్నారు. ఇప్పుడు ఉదాహరణకి మా అమ్మగారు మా నాన్నగారు వాళ్ళు మొత్తం ఊరందరి పెళ్ళిళ్ళకి వెళ్తారు, ఊరందరికీ హెల్ప్లు చేస్తారు. బట్ వేరే సొంత పిల్లల దగ్గరికి వచ్చేసరికి వాళ్ళంతా ఉపయోగపడలేదు. ఇప్పుడు మకర రాశి కాంబినేషన్లో ఉన్నవాళ్ళే. అంటే దీన్ని బట్టి మనకు అర్థమయ్యేది ఏంటంటే ఈ శుభకార్యాలు అనేటటువంటివి ఇంట్లో వాళ్ళకే కాదు బయట వాళ్ళకు కూడా ఈ 2025 సంవత్సరంలో మకర రాశి వాళ్ళు చేస్తారు. అండ్ పెళ్ళిళ్ళే కాదు, ఎవరైనా పెళ్ళిళ్ళు చేసి వదిలేస్తారు. మకర రాశి వాళ్ళ దగ్గరుండి శోభన కార్యక్రమాలు కూడా చేయిస్తారనమాట. అంత యాంగ్జైటీ, అంత ఆతృత, అంత యాక్టివ్ పార్టిసిపేషన్ ఈ మకర రాశి వాళ్ళకు ఉంటుంది. గురుగారు, ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి మకర రాశి వారు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది? సంవత్సరం అంతా చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా పరిహారాలు ఏదైనా చెప్పండి. మకర రాశి వారికి శని బాధ పోయింది కాబట్టి శనీశ్వరుని మర్చిపోతారనమాట. వీళ్ళంతా కూడా మార్చి 29 వరకు శనీశ్వరుని కనుక మర్చిపోతే బెల్ట్ పెట్టి కూడా వస్తాడు శనీశ్వరుడు. కాబట్టి రావి చెట్టు చుట్టూ ఓం శనైశ్చరాయ నమః లేదా ఓం నమశివాయ అన్న మంత్రంతో మార్చి 29వ తేదీ వరకు రోజుకి 108 సార్లు చొప్పున మార్చి 29 వరకు చేయాల్సిందే. కుదరకపోతే కనీసం శనివారం అన్నా చేయాలి. రోజు చేయాలనుకున్న వాళ్ళు ఏమండి బాబు 108 చేయలేమంటే 11, 21, 41 ఏదో మీరు ఒక లెక్క పెట్టుకోండి. దాని ప్రకారం మీరు చెయ్యండి. అలాగే ఈ యొక్క చెట్టు ఔదుంబర వృక్షం ఉంటుంది. ఆ యొక్క మేడి చెట్టు వెతుక్కోవాలి, దానికి నీళ్లు పోయాలి, రావి చెట్టుకు నీళ్లు పోయాలి. దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అంటూ వీళ్ళు ఈ యొక్క మేడి చెట్టు చుట్టూ వాళ్ళు తిరుగుతూ చక్కగా ఈ యొక్క మేడి చెట్టుకి నీళ్లు పోసి దత్త దర్శనం, దత్త ప్రదక్షిణాలు ఇవన్నీ కూడా చేయాలి. అలాగే శ్రీ గురు చరిత్ర పారాయణ అనేటటువంటిది కనీసం 41 సార్లు వీళ్ళు 41 రోజులు కూడా ఒక 5-6 సార్లు పారాయణ చేయాలి. ఈ విధంగా కనుక చేస్తే వీళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. దశమహావిద్యల్లో ఒకటైనటువంటి తారా అమ్మవారి యొక్క హోమాన్ని జరిపించుకోవాలి. లలిత అష్టోత్తరాలు కానీ లలిత సహస్రాలు కానీ వీళ్ళ పారాయణ చేయాలి. ముఖ్యంగా పరిహారాలు అంటే ఇవేనేమో అని వీరు అనుకోనక్కర్లేకుండా కుంకాలు పసుపులు ఒత్తులు వేసేసి దేవుని పూజ చేయడం కాదు, బయట కంపల్సరీ పేదవాళ్ళకి సేవలు చేయాలి. వీళ్ళు పేదవాళ్ళకి నెల 10% వాళ్ళ జీతం ఎంత వస్తుందో అంత జీతంలో 10% వీళ్ళు ఖర్చు పెట్టాలి. అటువంటి వాళ్ళకి మాత్రమే ఇది మనుధర్మ శాస్త్రం, మనుస్మృతి చెప్తుంది, ఇది మనుధర్మం చెప్పేది. అందుకని కంపల్సరీ ఇలా చేస్తేనే ఈ యొక్క పరిహారాలు అనేటటువంటివి ఫలిస్తాయి. లేకపోతే అదే రహస్యం. వీళ్ళందరూ కూడా అందరూ పరిహారాలు చెప్తారు, వీళ్ళు చేస్తారేమో మాకు జరగట్లేదండి అనుకుంటారు. మనుస్మృతి మీరు ధర్మగ్రంథాలను ఆధారంగా చేసుకొని మీరు ఈ పరిహారాలు చేసేటప్పుడు మనుస్మృతి చెప్పేటటువంటిది కూడా మీరు పాటించాలి. ధర్మసింధువు, మనుస్మృతి ఇవన్నీ కూడా. దాంట్లో మీ సంపాదనలో ప్రతి మానవుడు కూడా 10% పేదవాళ్ళకి ఖర్చు పెట్టాలని ఉంది. మరి ఇది కంపల్సరీ చేస్తే సరిపోతుంది. 2025లో మకర రాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఉంటాయో తెలియజేసినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు.